నేడు బీసీ బంద్ మద్దతు ప్రకటించిన అన్ని రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల అమలు కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ సంఘాలు జేఏసీలు అట్లే మూతపడనున్న వ్యాపార వాణిజ్య సంస్థలు బంద్లో భాగస్వామ్యం కానున్న ఆర్టీసీ సంఘాలు ముందస్తుగా స్కూళ్లు కాలేజీలకు యాజమాన్యాల సెలవు బంద్ ప్రశాంతంగా జరగాలని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలని డీజీపీ శివధర్ రెడ్డి అంటున్నట్టుగా ఈ వార్త. ఇక అసలు మనం ఉన్నట్టుగా నిజాలు మాట్లాడుకుందాం. ఇక ఏదంటారు కదా, ముసుగుల గుద్దులాట ఏమొద్దు, ఇక అయిపోయింది. ఇక ఇప్పటిదాకా ఒక మాట వీళ్ళు చేస్తలేరు వాళ్ళు చేస్తలేరు ఇవన్నీ అనుకున్నాం కదా. ఇలా ఒక విషయం మాట్లాడుకోవాలంటే అసలు ఇలా బీసీ బంద్ ఎందుకు అయితే ఎందుకు అనేది మీకు క్లారిటీ ఉంటే ఎవరి మీద ఎవరి కోసానికి ఎవరి మీద ఇది చెప్పాలి. ఇక ఇలా బయట మాట్లాడుకుంటుంటే ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఇలా ప్రతి పార్టీ మద్దతు తెలుపుతూ ప్రతి పార్టీ నిరసనలో పాల్గొన్నాక అసలు బీసీ బంద్ ఎవరి మీద ఎవరికి వ్యతిరేకంగా దేనికోసము 42% రిజర్వేషన్లు అసలు మనకు దక్కాల్సిన వాటా కోసానికి ఇలా బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఎందుకంటే అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి కాబట్టి బంద్ ప్రశాంతంగానే ఉంది. కాకపోతే అసలు ఎవరి మీద మనకు కోపము ఎవరి మీద వ్యతిరేకంగా చేస్తున్నాం మనం బంద్. మనకు శత్రువు తెలుసా? అసలు శత్రువు ఎవరి మీద మరి ఇదంతా చేసుడు? బీజేపీ మద్దతు తెలుపుతుంది, బీజేపీ కూడా ఇలా పార్టిసిపేట్ చేస్తుంది, అంటే బీజేపీకి ఏం సంబంధం లేదన్నట్టు. కాంగ్రెస్ మద్దతు తెలుపుతుంది, కాంగ్రెస్ కూడా ఇలా బంద్లో పాల్గొంటుంది, అంటే కాంగ్రెస్కి ఏం సంబంధం లేదన్నట్టు. అంటే మరి దొంగలెవరు దొరలెవరు? మరి అందరూ శాకాహారులు అయితే మరి రొయ్యల గంప యాడమయమైపోయింది అదని చెప్పాలి కదా. అసలు మనకు శత్రువు కూడా తెలియకుండా మరి ఎవరి మీద మనం బంద్ చేస్తున్నామో నాకైతే అర్థం కాలేదు. నేను ఒక బీసీ బిడ్డగా నేను కూడా బాధపడతా ఉన్నా. బంద్ అవసరమే, బంధుకాలు ఇవ్వడం అవసరమే, కానీ శత్రువుని నిర్దేశించుకున్నారా? అసలు శత్రువు ఎవడో మీకు తెలుసా? ఇది తెలవకుండానే మనం ఇలా అందరి మద్దతు తీసుకొని అందరు కావాలని చెప్పి అందరం బంద్ పెడితే ఎవరి మీద మరి నాకు అర్థమైతలేదు. సుప్రీంకోర్టు హైకోర్టు మీదనా, ఆ జడ్జిల మీదనా, లేకపోతే మన రాజ్యాంగం మీదనా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీదనా మన బంధు? ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ నియమాలక మనం ఇలా బంద్ ప్రకటిస్తా ఉంది. మరి ఎందుకోసం ప్రకటించుకున్నాం? దేనికి వ్యతిరేకంగా? మా శత్రువెవడు? మరి అందరం కలిసి ఇట్లా ట్రంప్ మీద చేసినామా? నాకు అర్థం కాలే. ఇచ్చేదా మన ట్రంప్ కాడా? వాడి మీద చేస్తున్నామా? మన శత్రువు కూడా తెలియదు మనకి. అసలు ఎవరి మీద కొట్లాడుతున్నామో తెలియదు, ఎవరి మీద పోరాటం చేస్తున్నామో తెలియదు. అందరూ మళ్ళీ నీతులు చెప్పేటోళ్ళు బయటకు వచ్చి బీసీలకు వాటా దక్కాల్సిందే. మరి అన్ని పార్టీలలో ఉన్నారు బీసీలు, మిమ్మల్ని దొంగలు అనాల్సి వస్తుంది. ఇలా నిజంగా చెప్తా ఉన్నా కదా, ఈ మాట అంటే బాధ అనిపిస్తుంది. ఒక బీసీ ఇంకొక బీసీని ఇట్లా అంటావని చెప్పి అనిపిస్తుంది, కానీ ఇలా బయట దొంగలని మాట్లాడుతూ ఉన్నారు. మీరు కావాలంటే చూసుకోండి. ఆ పార్టీల కోసానికి మీరు ఆ పార్టీలుండి కొట్లాడే దమ్ము లేక, ఆ పార్టీలుండి కొట్లాడి అడిగే దమ్ము లేక మీరు ఎలా మా పార్టీ ఒప్పుకుంది మా పార్టీ ఒప్పుకుంది, మరి అన్ని పార్టీలు ఒప్పుకుంటే ఏడపోయింది? మరి ఏ తొర్రలో పోయింది? మరి ఏడున్నది అసలు చెప్పాలి. ఎక్కడ మిస్ అయింది? మరి నీకు శత్రువు కూడా తెలియదు, మనకు చిత్తశుద్ధి లేక, మనకు క్లారిటీ లేక ఇలా బంద్ ప్రకటించి మరి ఎవరిని ఏం చేయడానికి? మరి ఏ బుట్టంగారి మాధవరెడ్డి ఒక్కని మీదనా? అసలు ఎవరి మీద? అసలు మన శత్రువుడు ఈయని బీజేపీనా? అబద్ధం చెప్పి ఇలా మోసం చేసిన కాంగ్రెసా? లేకపోతే కోర్టుల మీదనా? రాజ్యాంగం మీదనా? ఎవరి మీద? ఇలా ప్రజల మీద బంద్. ఇది నేను చెప్తా ఉన్నా కదా, ఇది పార్టీలన్నీ కలిసి ప్రజలను ఇబ్బంది పెట్టడానికి పెట్టిన బందే, ఇంతకు మించి ఇంకొకటి ఏం లేదు. బంద్ను ఎట్లా వ్యతిరేకిస్తావు? నేను వ్యతిరేకిస్తలేను, కాకపోతే మన విధానం తప్పని చెప్తా ఉన్నా. దీనికి కూడా ధైర్యం ఉండాలి. పార్టీల కోసానికి మీరు మీ అక్కడ ఉండి ఆడ కొట్లాడే దమ్ము లేక బయటకొచ్చి ఇలా మేమైతే మద్దతు ఇస్తున్నామని చెప్పి ఆగం చేసి ఇలా బయటకొచ్చి జనజీవనాన్ని స్తంభింపజేస్తే ఇలా ఎక్కువ షాపులు, ఎక్కువ దందాలు, ఎక్కువ వ్యాపారాలు, ఎక్కువ బిజినెస్లు ఉన్నది ఎవరికి? బీసీలకే కదా. మరి అన్ని బంద్ చేసి కూర్చుంటారు. ఇలా దీపావళి తెల్లారితే దీపావళి పెట్టుకుని అన్ని బంద్ చేస్తారు. అయిపోయా, ఎవడు బాగుపడే? ఎవరికి నష్టం వచ్చే? ఈ క్లారిటీ మిస్ అయింది. మన శత్రువు ఎవడో తెలుసుకోకుండా మీకు ఎగ్జాక్ట్గా ఒకటి గుర్తుండాలి, నేను గుర్తు చేస్తా. 1996లో దేవేగౌడ తీసుకొచ్చినటువంటి మహిళా బిల్లు ఇలా 24 వరకు 2024 వరకు దానిపైన క్లారిటీ రాలేదు. 23లా తీసుకొచ్చిండ్రు. మరి ఏం చేసి అయిందా? ఇంప్లిమెంట్ అయిందా ఇప్పటిదాకా? మహిళా బిల్లుకి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, పార్లమెంట్లో చట్టసభల్లో ఉన్నటువంటి ప్రతి పార్టీ మద్దతు తెలిపినాయి, కానీ మహిళలకు మాత్రం ఇంకా ఆ రిజర్వేషన్లు ఆ ఫలాలు దక్కవు. ఆనాడు ఒక ఆర్జేడీ లేదా సమాజ్వాదీ పార్టీ, ఈ రెండు పార్టీలు అనుకుంటా నాకు తెలిసి, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఈ రెండు పార్టీలు మాత్రమే ఆనాడు వ్యతిరేకించిన వాళ్ళు దూరం ఉన్నారు తప్ప మిగిలిన అన్ని పార్టీలు సపోర్ట్ ఇచ్చి అన్ని పార్టీలు మద్దతు తెలిపి బీసీ బిల్లు మాత్రం 2023 దాకా 96 నుంచి 23 దాకా అసలు దాని దిక్కు దివానం ఉండదు. ఇది కూడా ఇలా అన్ని పార్టీలు చెప్తాయి బీసీలకు ఫలాలు దక్కాలి, బీసీలకు రిజర్వేషన్ దక్కాలి, మేమెంతో మాకంతా, మేము సగం మాకు సగం, అన్ని బరాబరే. మరి ఏడబోతుంది? తూటాడబోయింది, ఏడకెళ్ళిపోతున్నాయి, ఏడగారిపోతుంది. అసలు ఇది తెలుసుకోలేకపోవడం మన నిజంగా దౌర్భాగ్యం. ఒకటి అంటలేను నేను, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము.
వేరే వేరే పార్టీలలో వండుకుంటా పబ్బం గడుపుకునే ఆ దొంగ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల వస్తున్నటువంటి నష్టం. ఈ దొంగలు పార్టీలలో ఉండి అక్కడ ఒప్పించలేక, అక్కడ కొట్లాడలేక, అక్కడ వాళ్ళ గల్లబట్టి అడగలేక బయటకొచ్చి తమాషాలు చేస్తున్నారని చెప్పి అలా బీసీలే బాధపడతా ఉన్నారు. కావాలంటే సోషల్ మీడియాలో కామెంట్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. బీసీలే అంటా ఉన్నారు ఈ మాటలన్నీ కూడా. పార్టీలలో తిరిగేటోళ్ళందరినీ అంటా ఉన్నారు. మీ పార్టీలతో మీరు ఒప్పియాలి కదా, అది వదిలేసి ఇలా బయటకొచ్చి పార్టీలు బంద్ పెట్టినాయి. పార్టీలు ఎవరి మీద బంద్ పెట్టినాయి చెప్పురు కదా. ఎవరి మీద బంద్ ఇవ్వాలి? మనము ఎవరికి వ్యతిరేకంగా బంధు? నీ శత్రువు ఇవ్వడానికి ఎరకనా? తెలియదు మనకు, శత్రువు తెలియదు, ఏం తెలియదు, మనకు టార్గెట్ లేదు. కావాల్సింది మాకు 42% కావాలి. ఏమన్నా అడుగుతున్నావు? మరి కోర్టులను అడుగుతున్నావా? సుప్రీంకోర్టును అడుగుతున్నావా? హైకోర్టును అడుగుతున్నావు? స్టే ఇచ్చిన హైకోర్టు అడుగుతున్నావా? ఎవరిని అడుగుతున్నావు? వాళ్ళ కాదు మన శత్రువులు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీదనా? అదా మనకు శత్రువు. ఎవరు శత్రువో తేల్చుకోకుండా యుద్ధం ఎట్లా చేస్తారో అని చెప్పి ఇలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ముందు ఈ దొంగలని, దొంగ పార్టీలని, ఈ దొంగ నాయకులని నమ్ముడు బంద్ చేయండి. మనకు ఖచ్చితంగా రాజ్యాధికారం రావాలన్నా, 42% వాటా దక్కాలన్నా చేయాల్సింది ఈ దొంగ రాజకీయ నాయకుల మీదనే. అది బంద్ చేసి ఆ కొడుకులు వేసుకొని తిరుగుతారు, వాళ్ళతోనే పోతారు, వాళ్ళతోనే ఇలా బంధులా పార్టిసిపేట్ చేస్తారు. ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? ఎట్లా నమ్ముతారు? ఇక మొత్తానికి అన్ని పార్టీలు ఇచ్చినాయట. మరి అన్ని పార్టీల మధ్య తెలిపినాక అసలు పార్టీ మరి ఈయనోడోడు అట్టికి ఇంటికాడ కూర్చున్న బీఆర్ఎస్ఆ? లేకపోతే అడ్డం పడుతుంది ఎవరు? లేకపోతే చెప్పురు ఇది కూడా. ఇదంతా కేసీఆర్ పాపమే, కేసీఆర్ చేయగానే కాలేదు, లేకపోతే ఎప్పుడో అయిపోతుండే. ఇలా బీజేపీ కాంగ్రెస్ కాదు అసలు శత్రువు బీఆర్ఎస్, అసలు శత్రువు కేసీఆర్ అని చెప్పురి. దరిద్రం పోతుంది, ఇక పీడ వదిలిపోతుంది. ఎందుకంటే ఇక ఎవరి మీద పెట్టరాకపోతే ఎవరి మీద ఒకరి మీద పెట్టాలి కదా, అదన పెడితే అయిపోతుంది. అరే మనకు శత్రువు కూడా తెలియదు. ఇలా బంద్ పెట్టుకున్నాం, ఏం చేస్తాం? రేపు కార్యాచరణ ఏంది చెప్పురి, ఒకళ్ళు చెప్పురి. ఇలా బంద్ పెట్టుకున్నాం, రోజు బంద్ పెట్టుకుంటామా? మన కార్యాచరణ ఏంది? మన నిరసన తెలుపాలి, తెలుపుతున్నారు. కానీ ఎవరి మీద నిరసన అనేది ఇక్కడ ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానం చెప్పడానికి రెడీ ఉండాలి ఎవరైనా కూడా. స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాడు బీసీ జేఏసీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, టీజేఎస్, సిపిఐఎం, ఎంఎల్, న్యూ డెమోక్రసీ, మావోయిస్టు పార్టీలతో పాటు సామాజిక ఉద్యమ శక్తులైన ఎంఆర్పీఎస్, మాల మహానాడు, ఆదివాసీ, గిరిజన, మైనార్టీ సంఘాలు, అఖిలపక్ష విద్యార్థి ప్రజా సంఘాలు మధ్య అన్ని ప్రకటించినాయి. కానీ ఇచ్చేది ఎవడో తెలియదు మనకు. విచిత్రమైనటువంటి బంధు. ఇట్లాంటి బంధు నేను ఇప్పటిదాకా చూడలేదు. ఈ దేశంలో క్లారిటీ లేకుండా, స్పష్టత లేకుండా, శత్రువుని ప్రకటించుకోకుండా, శత్రువు ఎవడో చెప్పకుండా చేస్తున్నటువంటి బంద్ ఏదన్నా ఉన్నదంటే ఇదే బంద్. ఏమక్కరా? పోని దీంతో ఏమొస్తుంది? దీనివల్ల ఏమొచ్చింది అదని చెప్పండి కదా. చెప్పరు. మనం ఒత్తిడి తేవాల్సిన చోట తీసుకురాకుండా, క్లారిటీతోని పెట్టాల్సిన జీవోని పెట్టలేకుండా అక్కడ చేయాల్సినటువంటి చట్టసభలు చేయాల్సినటువంటి నిర్ణయాలని బయట రోడ్ల మీద ఇలా తమాషా చేస్తున్నారు తప్ప ఒక్కనికంటే ఒకటికి చిత్తశుద్ధి లేదు అని చెప్పి అలా అంటుంటే మరి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. దానికి సిద్ధంగా ఉండాలి. ఈ ప్రశ్నలకి ఏ తమాషా చేస్తున్నారు అసలు? నిజంగా బీసీల పేరు చెప్పుకొని మీరు రాజకీయంగా పబ్బం కడుతున్నారు. పార్టీలు కానీ నాయకులు కానీ బయటకు వచ్చి అలా బీసీలకు ఇది రావాలి, బీసీలకు అది రావాలి, బీసీలకు ఏం రావాలో నీకు తెలియదా? నీకు చేపించుడు తెలియదా? క్లారిటీ లేదా? ఇది ప్రజలు ఇలా విస్తృతంగా మాట్లాడుకుంటా ఉన్నారు. మీరు కావాలంటే సోషల్ మీడియాలో చూసుకోండి, ప్రతి కామెంట్ చదవండి, మీకు బుద్ధి వస్తుంది. నేను ఇలా చిత్తశుద్ధితోని కొట్లాడుతున్నటువంటి, పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమ నాయకులని గురించి మాట్లాడట్లేదు. వాళ్ళకి కమిట్మెంట్తో ఉన్నటువంటి నాయకుల గురించి నేను అస్సలు తప్పుపట్టను. ఎవడైతే ఆ పార్టీల జెండాలు మోసుకుంటా, ఆయా పార్టీల పబ్బం కట్టుకుంటా తిరుక్కుంటా, ఆ పార్టీలతోని ఒప్పించే శక్తి లేని దద్దమ్మల గురించే మాట్లాడుతూ ఉన్నా, శక్తి లేని ఆ చవటల గురించే మాట్లాడుతూ ఉన్నా. ఆ దొంగలు ఇలా బయటకు వచ్చి బంధు మేము కూడా ఇచ్చినాం, బంధుకాలు మేము కూడా ఇచ్చినాం. ఎవరికి అక్కడికి వచ్చింది? నీ పార్టీని ఒప్పియాలే. నువ్వు అట్లా పని చేసుకుంటా, నా పార్టీ గొప్పది, నా పార్టీ ఇది, నా పార్టీ ఇది. నీ పార్టీ అదైతే నీ బీసీల కోసం ఏం చేస్తలేదు, నీ పార్టీ నీకు ఆ బుద్ధి లేదా, సోయి లేదా అని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. దీన్ని సిద్ధంగా ఉండాలి. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినట్టు నాకు విచిత్రం అనిపించింది. ఇది ఏం బంధు? ఎక్కడ బంద్ ఇది? కాంగ్రెస్ ఇచ్చి, బీజేపీ ఇచ్చి, బీఆర్ఎస్ ఇచ్చి, సిపిఐ ఇచ్చి, అందరు ఇచ్చినాక అసలు ఎందుకు ఆగాలి? నాకు అర్థం కాలే. అందరు ఒప్పుకున్నాక ఎందుకు అవుతుంది? మరి ఎవరి మీద? కోర్టుల మీదనా, రాజ్యాంగం మీదనా? అందరు ఒప్పుకున్నాక మనం మార్చుకోవచ్చు కదా, మనదే కదా. ఏదైనా మనం మార్చుకునే అవకాశం ఉంది కదా, మన చేతులు ఉంది కదా. మెజారిటీ ఈజ్ లా మనం మాట్లాడుకుంటాం. మెజారిటీ ఈజ్ లా, మెజారిటీయే లా అన్నప్పుడు మరి మెజారిటీ పార్టీలు, మెజారిటీ ప్రజలు అడిగినాక చేయాల్సిందే కదా. మరి ఏమడ్డం వస్తుంది అంటే మీకు ఇష్టం లేదు అని అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్, బీజేపీ తప్ప, నేను అంటా ఉన్నా, ఎవ్వరికి నచ్చినా నచ్చకున్నా ఈ రెండు పార్టీలు తప్ప బీసీలను ఇంకెవ్వరు ముంచట్లేదు. ఎందుకంటా ఉన్నంటే పార్టీలను అంటలేదు, ఇలా ప్రభుత్వాలను అంటా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేయడం చేతగాక ఇలా వేరే వాళ్ళ మీద నెపం మోపుతారు. దమ్ముంటే మీరు చేపిరి, మీతో కాదా? చేయాల్సిన మీరే ఇలా దొంగల లెక్క వచ్చి మేము బీసీల కోసం ఉన్నాం, మేము బీసీల పక్షాన ఉన్నాం, మీరు గీడగాదు ఉండాల్సింది. చట్టసభలలో చేయరు. చేసేటి ఉద్ధారకాలు ఏమైనా ఉంటే చట్టసభలు ఉద్ధరించరు బీసీలని, ఇక్కడ కాదు అని ఇలా ప్రజల నుంచి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి.